హాయ్, ఇన్ కేస్ మీరు హోమ్ థియేటర్ ప్లాన్ చేస్తుంటే యూ మస్ట్ లిసన్ టు దిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హోమ్ థియేటర్స్లో మీరు ఎంత ఎక్స్పెన్సివ్ ఆడియో సిస్టమ్ పెట్టుకున్నా సరే అకాస్టిక్స్ ప్రాపర్గా చేయకపోతే మాత్రం మీ ఆడియో సిస్టమ్ నుంచి బెస్ట్ అవుట్పుట్ రాదు. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఆన్ దట్. బట్ ద థింగ్ ఈజ్, మార్కెట్లో హోమ్ థియేటర్ అకాస్టిక్స్ ఎలా చేస్తున్నాం? దేర్ ఆర్ 3 డిఫరెంట్ అప్రోచెస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే పెట్ ప్యానల్స్ ఆర్ అకాస్టిక్ బోర్డ్స్ అంటాము. సో దే లుక్ సంథింగ్ లైక్ దిస్. సో ఇలా డిఫరెంట్ కలర్స్లో పెట్ ప్యానల్స్ వస్తాయి. సో వీటితో అకాస్టిక్స్ చేస్తారు. ఓకే, సో వీటితో చేయడం వల్ల యూ కెన్ డిజైన్ ఏ వెరీ వెరీ ప్రీమియం లుకింగ్ హోమ్ థియేటర్. చూడటానికైతే చాలా బాగుంటుంది విత్ ప్రాపర్ లైటింగ్ అండ్ వీటితో డిజైన్ చేసినప్పుడు యూ కెన్ బిల్డ్ ఎక్సలెంట్ లుకింగ్ హోమ్ థియేటర్స్. బట్ సౌండ్ క్వాలిటీ విషయంలో దిస్ ఇస్ ద లీస్ట్ ఎఫెక్టివ్ మెథడ్. హోమ్ థియేటర్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ పెట్ ప్యానల్స్ చేసే హోమ్ థియేటర్స్లో నేనైతే గ్రేట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయను. నన్ను అడిగితే పర్సనల్గా పెట్ ప్యానల్స్ నేను అకాస్టిక్ ట్రీట్మెంట్ అని కూడా అన్నాను. ఇట్స్ జస్ట్ వాల్ ప్యానలింగ్ టు మేక్ ద వాల్స్ లుక్ గుడ్. సో ఈ పెట్ ప్యానల్స్తో ఎవరైనా అకాస్టిక్ చేయమని అడిగితే మేము అసలు ప్రాజెక్ట్ టేకప్ కూడా చేయం. సో వీ సే దట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ అప్రోచ్ అని చెప్పేస్తాం డైరెక్ట్గా. బట్ మేబీ వెన్ ద బడ్జెట్ ఈస్ వెరీ వెరీ లిమిటెడ్ ఆర్ ఎనీ అదర్ స్ట్రాంగ్ రీజన్ ఉంటే ఇట్స్ కస్టమర్ చాయిస్. సో నౌ సెకండ్ అప్రోచ్ ఏంటంటే దిస్ ఈస్ ద మోస్ట్ జనరిక్ అప్రోచ్, మోస్ట్ కామన్ అప్రోచ్. మన ఇండియాలో మెజారిటీ హోమ్ థియేటర్స్ అన్ని ఈ అప్రోచ్లోనే చేస్తారు. మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ హోమ్ థియేటర్స్ ఇన్ ఇండియా అని టైప్ చేస్తే వచ్చే వీడియోస్ అన్నీ కూడా మెజారిటీ హోమ్ థియేటర్స్ ఇదే అప్రోచ్లో చేస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ రెగ్యులర్ అప్రోచ్ అండ్ జనరిక్ అప్రోచ్. ఓకే, సో బేసిక్గా దీనిలో ఫండమెంటల్ ఏముంటుందంటే మన వాల్ మీద డైరెక్ట్గా 2 feet by 4 feet సైజ్ ఒక గ్రిడ్ ఆర్ ఫ్రేమింగ్ చేస్తారు. వుడ్ ఫ్రేమింగ్ కానీ మెటల్ ఫ్రేమింగ్ అని చేస్తారు. సో దాంట్లో ఒక 2 inch థిక్నెస్ ఉన్న అబ్జార్ప్షన్ మెటీరియల్ ఫిల్ చేస్తారు. సింత్ వూల్, పాలీవూల్, రాక్ వూల్ ఇలాంటిది ఏదన్నా. ఓకే, సో దానిపైన ఒక ప్లైవుడ్ లేయర్ వేస్తారు, దానిపైన ఫోమ్ లేయర్ వస్తుంది, దానిపైన ఫ్యాబ్రిక్ గ్రిప్పర్స్ ఇట్లా. సో దిస్ ఈజ్ ద రెగ్యులర్ అప్రోచ్, జనరిక్ అప్రోచ్. అందరూ ఫాలో అయ్యేది. అంటే మీరు యూట్యూబ్లో ఎంత ప్రీమియంగా కనిపించే హోమ్ థియేటర్స్ అన్న లైక్ 20 lakhs 30 lakhs హోమ్ థియేటర్స్లో కూడా మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దిస్ సేమ్ అప్రోచ్. సో నౌ ఇది హోమ్ థియేటర్ అకాస్టిక్స్ బెస్ట్ అప్రోచ్ అంటే ద ఆన్సర్ ఈజ్ అగైన్ నో. దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ అప్రోచ్. మరి అందరూ ఎందుకు చేస్తున్నారు అంటే ద ఆన్సర్ ఇస్ సింపుల్. ఒక 15-20 years బ్యాక్ ఈ హోమ్ థియేటర్స్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్న అప్రోచ్ ఇది. సో అందరూ అదే ఫాలో అవుతున్నారు. సో దెర్ ఇస్ నో ఇన్నోవేషన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. బట్ అకాస్టిక్స్ పరంగా ఈ అప్రోచ్లో ఏంటంటే చాలా ఎక్కువ వర్క్ జరిగినట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లైవుడ్ లేయర్ వేస్తారని చెప్పాను కదా, దాంట్లో కూడా హోల్స్ డ్రిల్ చేస్తారు. ఎవ్రీ 6 inches డిస్టెన్స్లో హోల్స్ వేస్తూ ఉంటారు. అండ్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ లైక్ 3 weeks నుంచి 1 month టైం పడుతుంది హోమ్ థియేటర్. ఓకే, సో కస్టమర్కి ఏంటంటే దే మే ఫీల్ దట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ గోయింగ్ ఆన్ ఇన్ ద అకాస్టిక్స్. బట్ ద థింగ్ ఈజ్, ఈ లేయర్స్ అన్నీ కూడా హౌ ఎఫెక్టివ్ దే ఆర్ అండ్ హౌ స్ట్రాటజికల్లీ దే ఆర్ డన్ అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఈ అప్రోచ్లో యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ బట్ ద రిజల్ట్స్ ఆర్ యావరేజ్. మనకి హోమ్ థియేటర్లో స్పీకర్స్ నుంచి హై ఫ్రీక్వెన్సీస్, మిడ్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి అండ్ సబూఫర్స్ నుంచి లో ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. సో మనం రెగ్యులర్ అప్రోచ్లో చేసే అకాస్టిక్స్ ఈ డిఫరెంట్ వేవ్ లెంత్స్ని ట్యాకిల్ చేయగలదంటే ద ఆన్సర్ ఈజ్ నో, దే కెనాట్. అండ్ ద థింగ్ ఈజ్, మనకి ఫ్రంట్ వాల్లో చేసే అకాస్టిక్స్ వేరేగా ఉండాలి అండ్ సైడ్ వాల్లో చేసే అకాస్టిక్స్ డిఫరెంట్ ఉండాలి, రేర్ వాల్లో చేసే అకాస్టిక్స్ డిఫరెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేర్ వాల్లో మనం సైడ్ అండ్ రేర్ వాల్స్లో మనం సరౌండ్ స్పీకర్స్ పెడతాం కదా. సరౌండ్ స్పీకర్స్ దగ్గర వచ్చే అకాస్టిక్ ట్రీట్మెంట్, ఫ్రంట్ స్పీకర్స్ దగ్గర వచ్చే అకాస్టిక్ ట్రీట్మెంట్ టోటలీ డిఫరెంట్ ఉండాలి. ఓకే, సరౌండ్స్లో మెయిన్ ప్రయారిటీ ఏంటంటే మనకి 3D హోలోగ్రాఫిక్ సౌండ్ ఫీల్ వచ్చేలాగా అకాస్టిక్స్ ఇక్కడ డిజైన్ చేయాలి. ఫ్రంట్ డిఫరెంట్ అప్రోచ్లో ఉండాలి. బట్ ఈ రెగ్యులర్ అప్రోచ్ అంటే మెజారిటీ హోమ్ థియేటర్స్ చేసే అప్రోచ్లో ఏంటంటే ఈ వేరియేషన్స్ ఏముండవు. సో అన్నిటికీ ఒకటే ఫార్ములా. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ అప్రోచ్. అండ్ కొన్ని హోమ్ థియేటర్స్లో దెర్ ఆర్ సమ్ రియలీ సర్ప్రైజింగ్ థింగ్స్. మనకి ఇక ఫస్ట్ రిఫ్లెక్షన్ పాయింట్స్ దగ్గర కొన్ని డెకరేటివ్ ఆబ్జెక్ట్స్ పెట్టుకొని సంథింగ్ లైక్ ట్రయాంగిల్ షేప్స్ కానీ లేదంటే ఇలా వెర్టికల్ స్లాట్స్ లాగా వచ్చే వుడెన్ లోయర్స్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ పెట్టి people are thinking that it will work like a diffuser. No, it doesn't work like a diffuser. Diffuser అంటే ప్రాపర్గా టెక్నికల్గా డిజైన్ చేసినప్పుడే అది డిఫ్యూజర్ జాబ్ చేస్తుంది. సో ఇట్లాంటి షార్ట్ కమింగ్స్ చాలా ఉంటాయి రెగ్యులర్ అప్రోచ్లో. అండ్ దెన్ మనకి స్క్రీన్ దగ్గర లేదంటే బ్యాక్ వాల్ దగ్గర కార్నర్స్లోను ఈ ట్రయాంగులర్ బేస్ ట్రాప్స్ లాంటివి ఇన్స్టాల్ చేస్తారు. దే ఆర్ ఆల్సో నాట్ ఎఫెక్టివ్ అట్ ఆల్. సో బేస్ ట్రీట్మెంట్ అనేది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేసి మనం హ్యాండిల్ చేయాలి. బట్ ఈ రెగ్యులర్ అకాస్టిక్స్ అప్రోచ్లో ఎవరు అలాంటి పనులు చేయట్లేదు. అండ్ ఈ అప్రోచ్లో బేసిక్గా ఇంజనీరింగ్ అప్రోచ్ అంటే ఏం లేదు, టెక్నికాలిటీ ఏం లేదు. సో దిస్ ఈస్ ఎ వెరీ కామన్లీ యూజ్డ్ అప్రోచ్ బట్ వెరీ యావరేజ్ పర్ఫార్మింగ్ అకాస్టిక్స్. మనీ ఖర్చు అవుతుంది, టైం స్పెండ్ చేస్తారు, బట్ అవుట్పుట్ ఏంటంటే యావరేజ్గా ఉంటుంది. అండ్ థర్డ్ అప్రోచ్ ఏంటంటే ఇది ప్రాపర్ ఇంజనీరింగ్ అప్రోచ్ ఆర్ టెక్నికల్ అప్రోచ్.
సో ఈ అప్రోచ్లో ఏంటంటే ప్రతిదీ మెజర్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ సిమ్యులేషన్ బేస్ మీద ఉంటుంది అనమాట. బ్లైండ్గా వెళ్ళి అకాస్టిక్ చేసే అప్రోచ్ కాదు ఇది. ఓకే, సో ఇట్స్ ఎ టెక్నికల్ అప్రోచ్. సో దీంట్లో సౌండ్ వేవ్స్ డిఫరెంట్ రూమ్స్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి బేస్డ్ ఆన్ ద రూమ్ సైజ్ అండ్ షేప్. సో మన అకాస్టిక్స్ ప్లాన్ చేసే ముందే ఆ రూమ్ని సిమ్యులేట్ చేస్తాము అండ్ ఈ రూమ్లో ఎలాంటి అకాస్టిక్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ముందే ప్రిడిక్ట్ చేసి దాని ప్రకారం అకాస్టిక్స్ అని డిజైన్ చేసుకుంటూ వస్తాం. సో ఇందులో ఏంటంటే రెగ్యులర్ అప్రోచ్లో రూమ్ మొత్తం కూడా అబ్జార్ప్షన్ ఉంటుంది. ఓకే, బట్ ఈ అప్రోచ్లో అబ్జార్ప్షన్, డిఫ్యూజన్, రిఫ్లెక్షన్ ఈ మూడింటిని కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తే అకాస్టిక్స్ డిజైన్ చేస్తాం. అండ్ సిమిలర్లీ హై ఫ్రీక్వెన్సీస్, మిడ్ ఫ్రీక్వెన్సీస్, లో ఫ్రీక్వెన్సీస్ వీటన్నిటిని కూడా ప్రాపర్ టెక్నిక్స్తో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో అందరూ చేసే రెగ్యులర్ అప్రోచ్లో రూమ్ మొత్తానికి ఒకటే ఫార్ములా, వాల్స్, సీలింగ్ అన్నీ కూడా ఒకే అప్రోచ్లో చేస్తారు. బట్ ప్రాపర్ టెక్నికల్ అప్రోచ్లో చేసినప్పుడు వాల్స్లో కూడా లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ వాల్లో ఫ్రంట్ సైడ్ చేసే అకాస్టిక్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, మిడిల్లో చేసేది వేరే ఉంటుంది, రేర్ సైడ్ చేసేది వేరే ఉంటుంది. సో మొత్తం రూమ్లో అకాస్టిక్స్ కూడా ప్లేస్ అండ్ జోన్ బట్టి చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద రైట్ వే టు డూ ది అకాస్టిక్స్. సో చాలా మంది కస్టమర్స్ ఆడియో వీడియో సిస్టమ్ మీద దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ బ్రాండ్ కాన్షియస్ ఉంటారు. బ్రాండ్ వాల్యూ కోసం దే స్పెండ్ లాట్, 2 lakhs 3 lakhs రూపీస్ పెట్టి కూడా ఈచ్ స్పీకర్ ఇన్స్టాల్ చేస్తుంటారు. సో మేక్ షూర్ దట్ వెన్ యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ద ఆడియో వీడియో సిస్టమ్, యువర్ అకాస్టిక్స్ ఈజ్ ఆల్సో డన్ ఇన్ ఎ టెక్నికల్ అప్రోచ్. సో మెయిన్ డిజైన్ చేసే హోమ్ థియేటర్స్ అన్నీ కూడా ఈ ప్రాపర్ ఇంజనీరింగ్ అప్రోచ్లోనే చేస్తాం. సో రెగ్యులర్ అప్రోచ్లో హోమ్ థియేటర్ ఎవరన్నా చేయొచ్చు, టు బి ఆనెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కార్పెంటర్స్ కూడా చేయగలుగుతారు. బట్ టెక్నికల్ అప్రోచ్లో అకాస్టిక్స్ చేయడం వెరీ వెరీ క్రిటికల్. సో ఇప్పుడున్న మాస్ మార్కెట్ సినారియోలో లుక్స్కి ఉన్నంత ఇంపార్టెన్స్ టెక్నికాలిటీకి లేదు. సో దట్ ఈస్ వేర్ వీ వాంట్ టు మెయింటైన్ డిఫరెన్స్ ఇన్ ద మార్కెట్. సో ఏ హోమ్ థియేటర్ డిజైన్ చేసినా వీ మేక్ షూర్ దట్ యువర్ ఆడియో సిస్టమ్ గివ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్స్ క్యాపబిలిటీ. సో ఒక ప్రాపర్ సైంటిఫిక్ అప్రోచ్లో మీ హోమ్ థియేటర్ అకాస్టిక్స్ కావాలంటే ప్లీజ్ get in touch with us. See you guys.